కొరియన్ కనకరాజ్ సినిమాతో వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు ఈ రోజు వచ్చారు. ఆ సినిమా ఎలా ఉంది ఏంటో తెలుసుకుందాం. రాయలసీమలోని పెనుగొండ ప్రాంతానికి చెందిన వరుణ్ తేజ్ చెక్కభజన బృందాన్ని నడుపుతూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. తండ్రి చేసిన అప్పులు అతన్ని వెంటాడతాయి. విదేశాలకు వెళ్లిన అన్నయ్య తిరిగి రాకపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ కనకరాజుపై పడతాయి. ఒక రోజు కొరియా నుంచి వచ్చిన ఒక ఆత్మ అతడి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి వరుణ్ తేజ్ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఆ ఆత్మకు ఒక అసంపూర్తి కోరిక ఉంటుంది. అది నెరవేరాలంటే తప్పనిసరిగా కొరియా వెళ్ళాలి. ఆ ఆత్మ నుంచి బయటపడాలంటే కనకరాజు కూడా కొరియా వెళ్ళవలసిందే. దీంతో వరుణ్ తేజ్ హీరోయిన్ రతికా నాయక్ సత్య కలిసి కొరియాకు ప్రయాణం చేస్తారు. అక్కడ ఏం జరిగింది, ఆ కొరియన్ ఆత్మ అసలు ఎవరు, ఆమె కోరిక వెనుక ఉన్న నిజం ఏంటి అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. కథలో అసలు బలం ఉండాల్సిన సెకండ్ హాఫ్ లో దర్శకుడు పట్టుకోల్పోయాడు. సన్నివేశాలు చాలా సాధారణంగా సాగుతాయి. ఈ సినిమా పేరు చూసి హర్రర్ అనుకుని థియేటర్కి వెళ్ళిన వారికి కొంత నిరాశ కలగవచ్చు. ఎందుకంటే ఇందులో భయపెట్టే హర్రర్ ఎలిమెంట్స్ దాదాపు కనిపించవు. కానీ ఈ సినిమాకి అసలైన బలం సత్య మాత్రమే. స్క్రిప్ట్ పై ఇంకా దృష్టి పెట్టి బలమైన ట్విస్టులు జోడించే స్క్రీన్ ప్లే మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లయితే ఈ సినిమా మరో స్థాయికి వెళ్ళేది. కామెడీ చూడాలనుకున్న వారు ఒకసారి వెళ్ళి చూడొచ్చు. సినిమా అయితే జస్ట్ బిలో యావరేజ్ సినిమా ఇది.